గూగుల్, వాట్సాప్, ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్. ఇదే మనందరికి తెలిసిన ఇంటర్నెట్. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే గూగుల్ లాంటి బ్రౌజర్లో సెర్చ్ చేస్తాం, లేదా ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, వితిన్ సెకండ్స్లో ఇంటర్నెట్లో మనకు దొరికిపోతుంది. కాబట్టి ఇంటర్నెట్ అనేది చాలా పెద్దది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటి అంటే, మనం వాడే ఇంటర్నెట్ మొత్తం ఇంటర్నెట్లో ఓన్లీ 4% మాత్రమే ఉంటుందంట. అయితే మనందరికీ వచ్చే కామన్ డౌట్, మిగతా ఇంటర్నెట్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటి భయ్యా అని. అదే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్, డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్. ఈరోజు మనం డార్క్ వెబ్ అంత ప్రమాదకరమా, డార్క్ వెబ్లో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి, అవి లీగల్గా జరుగుతాయా, ఇల్లీగల్గా జరుగుతాయా, డార్క్ వెబ్లో ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేస్తారు, ఇంకా ఈ డార్క్ వెబ్లో ఎంటర్ అవ్వాలి అంటే గూగుల్ ద్వారా అవ్వగలమా, లేదా ఏమైనా సెపరేట్ బ్రౌజర్స్ని యూజ్ చేయాలా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఓన్లీ నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం మాత్రమే, దీన్ని ఎవరూ మిస్యూజ్ చేయకండి. ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఐఎమ్ ఫ్రమ్ ఎస్బీ క్రియేషన్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మాట్లాడుకున్నట్లయితే ఇంటర్నెట్ అనేది 3 లేయర్స్లో ఉంటుందండి. ఫస్ట్ వన్ చూసుకుంటే సర్ఫేస్ వెబ్, సెకండ్ వన్ చూసుకుంటే డీప్ వెబ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డార్క్ వెబ్. మనం రోజు యూజ్ చేసే గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ సర్ఫేస్ వెబ్లోకి వస్తాయండి. ఒక పర్సన్ యొక్క ప్రొఫైల్ని తెలుసుకోవాలి అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసి తెలుసుకోవచ్చు. కానీ అదే పర్సన్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అవ్వచ్చు, కార్డ్ డీటెయిల్స్ అవ్వచ్చు, ఇవన్నీ మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకవు. ఇలాంటి సెన్సిబుల్ డేటా అనేది డీప్ వెబ్లో సేఫ్గా ఉంటుంది. ఇక డార్క్ వెబ్ విషయానికి వచ్చినట్లయితే, డార్క్ వెబ్ అనేది డీప్ వెబ్లో ఓన్లీ 6% మాత్రం ఉంటుందండి. అయినప్పటికీ ఇది ఎంత డేంజరసో ఇప్పుడు చూద్దాం. ఈ డార్క్ వెబ్ అనేది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి, స్మగ్లర్స్కి, హ్యాకర్స్కి ఒక సేఫ్ హౌస్ లాంటిదండి. అంటే మన భాషలో మాట్లాడుకోవాలి అంటే ఇలాంటి స్మగ్లర్స్కి ఈ డార్క్ వెబ్ అనేది ఒక అడ్డా లాంటిదండి. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం, కానీ డార్క్ వెబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి గూగుల్లో కానీ మొజిల్లా ఫైర్ఫాక్స్లో కానీ దొరకవండి. ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్ చేసే వ్యక్తులు డార్క్ వెబ్లో ఎంటర్ అవ్వడానికి యూజ్ చేసే బ్రౌజరే టార్ బ్రౌజర్ అండి. దీన్ని ద ఆనియన్ రూటర్ అని కూడా అంటారు. అసలు ఈ టార్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. కానీ ఈ టార్ అనే బ్రౌజర్ని యూజ్ చేయడం వలన ఒక సిస్టమ్కి సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది సెకండ్ టు సెకండ్, మినిట్ టు మినిట్ చేంజ్ అవుతూ వస్తుందండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, హ్యాకర్స్ అనేవాళ్ళు డార్క్ వెబ్లోకి టార్ బ్రౌజర్ని యూజ్ చేసి ఎంటర్ అయ్యారు అనుకుందాం. దాని ద్వారా వాళ్ళ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయ్యి తను ఉన్న లొకేషన్ అనేది ఒక టైంలో సింగపూర్లో చూపిస్తే వేరే టైంలో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో చూపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, రియల్ యూజర్ యొక్క ఐడెంటిటీ కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ ఎవరు ఫైండ్ అవుట్ చేయలేరు. ఇప్పుడు అర్థమైందా గైస్ ఈ టార్ అనేది ఎలా పనిచేస్తుందో? టార్ యూజ్ చేసే పర్సన్స్ తాలూకు డీటెయిల్స్ ఎందుకు ఇంత సీక్రెట్గా ఉంటాయంటే, టార్ అంటే ఆనియన్ రూటర్ అండి. ఆనియన్ ఎలా అయితే డిఫరెంట్ లేయర్స్లో ఉంటుందో, అలాగే ఈ టార్ బ్రౌజర్ని యూజ్ చేసే డీటెయిల్స్ కూడా చాలా లేయర్స్లో సీక్రెట్గా ఎన్క్రిప్ట్ చేయబడి ఉంటుందండి. కాబట్టి ఈ టార్ బ్రౌజర్ని యూజ్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవారిని కనిపెట్టడం చాలా కష్టం. గవర్నమెంట్ అఫీషియల్స్ ఇంటర్నెట్లో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు వారి డేటా అనేది హ్యాక్ అవ్వకుండా ఉండడం కోసం అమెరికా గవర్నమెంట్కి చెందినటువంటి నేవల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వారు ఈ టార్ బ్రౌజర్ని కనిపెట్టారండి. కానీ కొంతమంది నార్మల్ పర్సన్స్ వారికి ఉన్న సగం నాలెడ్జ్తో ఈ డార్క్ వెబ్లో ఎంటర్ అయ్యి డార్క్ వెబ్లో అనవసరమైన లింక్స్ మీద క్లిక్ చేస్తారు. ఇలా చేయడం వల్ల డేంజరస్ మాల్వేర్స్ అనేవి సిస్టంలోకి ఎంటర్ అయ్యి వారికి సంబంధించిన సెన్సిబుల్ డేటా అనేది హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఇలా మాల్వేర్స్ని యూజ్ చేసి సిస్టంలో ఉండే పర్సనల్ ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేసే వాళ్ళని బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారండి. ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ దగ్గరికి మన సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ కానీ వెళ్ళిందంటే చాలా ప్రమాదకరం. కాబట్టి అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేసి ప్రాబ్లమ్స్ని తెచ్చుకోకండి. హ్యాకింగ్ లాంటివి కాకుండా ఇక్కడ జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి మనం కళ్ళలో కూడా ఊహించలేం గాయ్స్. డార్క్ వెబ్లో జరిగే ఇల్లీగల్ బిజినెస్ విషయానికి వస్తే గన్స్ అవ్వచ్చు, రాకెట్ లాంచెస్ అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, అంతెందుకు మనుషుల శరీర అవయవాలు లాంటివి కూడా కొనడం, అమ్మడం లాంటివి చేసేవాళ్ళు ఉంటారు. అంటే కొన్ని డాలర్స్ పే చేస్తే ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ హ్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు, మరికొన్ని డాలర్స్ పే చేస్తే హ్యూమన్ బాడీ పార్ట్స్ని కూడా సప్లై చేసేవారు ఈ డార్క్ వెబ్లో ఉంటారు. అంతెందుకు గన్స్ అవ్వచ్చు, రాకెట్ లాంచెస్ అవ్వచ్చు, మత్తు పదార్థాలు అవ్వచ్చు, ఇలాంటివి అమ్మడం, కొనడం లాంటివి, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ A to Z మనకి ఈ డార్క్ వెబ్లో జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే గవర్నమెంట్ సిస్టమ్
వీటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది అంటే దానికి కారణం క్రిమినల్స్ అవ్వచ్చు, స్మగ్లర్స్ అవ్వచ్చు, ఈ టార్ బ్రౌజర్ని యూజ్ చేయడమే. అంతేకాకుండా ఈ డార్క్ వెబ్లోకి ఎంటర్ అయ్యి వచ్చిన వాళ్ళకి అన్నోన్ నెంబర్స్ నుంచి వార్నింగ్ కాల్స్ రావటం, అంతేకాకుండా వాళ్ళ వెబ్ క్యామ్స్ అండ్ మొబైల్ క్యామ్స్ని హ్యాక్ చేసి వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీని లైవ్లో పెట్టేస్తారు భయ్య. ఇంకా మాట్లాడుకున్నట్లయితే చిన్నపిల్లల్ని హింసించడం, మూగజీవుల్ని కాళ్ళ కింద పెట్టి బ్రతకుండగానే చంపేయడం, ఇలాంటి వీడియోస్ కూడా ఈ డార్క్ వెబ్లో ఉంటాయండి. ఇలాంటి వీడియోస్ కోసం అమౌంట్ పే చేసి కూడా ఆ వీడియోస్ని చూసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఇల్లీగల్ డేంజరస్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టే ఈ డార్క్ వెబ్ అనేది ఎంత ప్రమాదకరం. ఓకే, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆన్లైన్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి మనీ ట్రాన్సాక్షన్స్ని యూజ్ చేసుకొని క్రిమినల్స్ని అరెస్ట్ చేయొచ్చు, లేదా ఈ టార్ బ్రౌజర్ని ఆపేయచ్చు కదా అనే డౌట్ మీ అందరికీ వచ్చే ఉంటుంది. డార్క్ వెబ్లోకి స్మగ్లర్స్ అవ్వచ్చు, క్రిమినల్స్ అవ్వచ్చు ఎంటర్ అవ్వడానికి యూజ్ చేసే బ్రౌజరే ఈ టార్ బ్రౌజర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ అనేది దీన్ని బ్యాన్ చేసింది అనుకుందాం. ముందుగా మాట్లాడుకున్నట్టు డార్క్ వెబ్లోకి ఎంటర్ అవ్వడానికి ఈ టార్ బ్రౌజర్ అనేది వన్ ఆఫ్ ద బ్రౌజర్ మాత్రమే. కాబట్టి ఈ టార్ బ్రౌజర్ని బ్యాన్ చేసినప్పటికీ యూజ్ ఏమీ లేదు. అంటే ఈ టార్ బ్రౌజరే కాకుండా వేరే బ్రౌజర్స్ని యూజ్ చేసి కూడా డార్క్ వెబ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ డార్క్ వెబ్లో బయ్యర్స్ అవ్వచ్చు, సెల్లర్స్ అవ్వచ్చు అమౌంట్ని ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు నార్మల్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయరండి. ఇలా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఈజీగా వాళ్ళని ట్రాక్ చేయొచ్చు. అందుకని ఈ డార్క్ వెబ్లో మ్యాక్సిమం పర్సన్స్ బిట్కాయిన్ అనే క్రిప్టో కరెన్సీని యూజ్ చేస్తారు. ఈ బిట్కాయిన్లో ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల డబ్బులు ఎవరికి పంపించారు, ఎప్పుడు పంపించారు, ఎంత పంపించారు, ఇలాంటి డీటెయిల్స్ అనేవి అన్నోన్ పర్సన్స్కి తెలుసుకోవడం కష్టం. ఈ బిట్కాయిన్ అనేది డీసెంట్రలైజ్డ్ కరెన్సీ. అంటే ఈ బిట్కాయిన్ని వరల్డ్లో ఎక్కడి నుంచైనా ఎవరైనా ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. ఇండియాలో రూపీని ఆర్బీఐ కంట్రోల్ చేసినట్లుగా ఈ బిట్కాయిన్ని ఎవరు సెంట్రలైజ్ చేసి కంట్రోల్ చేయలేరండి. అంతేకాకుండా ఈ బిట్కాయిన్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అనేవి అనానిమస్గా ఉంటాయి అని చెప్పి డార్క్ వెబ్లో మ్యాక్సిమం క్రిమినల్స్ అందరూ ఈ బిట్కాయిన్ని యూజ్ చేస్తారు. ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్ చేయడానికి డార్క్ వెబ్లో కూడా కొన్ని మెయిన్ సైట్స్ అనేవి ఉంటాయండి. అందులో ఒకటే ఈ సిల్క్ రోడ్. ఈ సిల్క్ రోడ్ అనేది జూన్ 2011లో స్టార్ట్ చేశారు. ఈ సిల్క్ రోడ్ ఫౌండర్ని అబ్జర్వ్ చేసినట్లయితే రాస్ అల్బ్రిడ్జ్. ఈ సిల్క్ రోడ్ వెబ్సైట్ని యూజ్ చేసి డార్క్ వెబ్లో ఇల్లీగల్ బిజినెస్లు జరుగుతున్నాయని కనిపెట్టిన FBI ఈ వెబ్సైట్స్ని 2013లో బ్యాన్ చేసింది. ఇలా సిల్క్ రోడ్ వెబ్సైట్ని బ్యాన్ చేసిన తర్వాత సిల్క్ రోడ్ 2.0 అండ్ సిల్క్ రోడ్ 3.0 అనే వెబ్సైట్స్ కూడా క్రియేట్ అయ్యాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బిజినెస్ కోసం సైట్స్ క్రియేట్ అవుతాయి. తర్వాత బిజినెస్ డీల్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సైట్స్ అనేవి వాటంతటవే క్లోజ్ అయిపోతాయి. అంతేకాకుండా ఎవరినైనా చంపడానికి హిట్మెన్స్ని కూడా ఈ డార్క్ వెబ్లో హైడ్ చేసి ఉంచుంటారంట. ఇప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్, ఈ డార్క్ వెబ్ ఎంత ప్రమాదకరం. కాబట్టి అన్నోన్ లింక్స్ మీద ట్యాప్ చేసి అనవసరమైన మాల్వేర్స్ని మీ సిస్టంలోకి ఎలవ్ చేయకండి. ఫైనల్గా ఒక విషయం గాయ్స్, నాలెడ్జ్ని పెంచుకోవడంలో తప్పలేదు, కానీ ఆ నాలెడ్జ్ని మాత్రం మిస్యూజ్ చేయకండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ ఫ్రమ్ SB Creations. కీప్ స్మైల్ అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.